తెలంగాణ బీజేపీలో విభేదాలు ముదురుతున్నాయి. ఇద్దరు పువ్వు గుర్తు పార్టీ సీనియర్లు మార్పు కోరుకుంటున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. సోషల్ మీడియాలో సీఎం సన్నిహితుడి పోస్ట్తో ఇది మరింత వైరల్ అయింది. ఎంపీ టికెట్లు ఆశిస్తున్న ఈ ఇద్దరు నేతలు బీజేపీలో భవిష్యత్ లేక ఆ పార్టీని వీడుతున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ బీజేపీలో విభేదాలు భగ్గుమంటున్నాయి. కమలం గుర్తు పార్టీలో సరైన భవిష్యత్ లేకపోవడం, వర్గపోరు భరించలేక ఆ పార్టీ సీనియర్ నేతలు ఈటల రాజేందర్, కొండా విశ్వేశ్వర్ రెడ్డి మరో పార్టీ వైపు చూస్తున్నట్టు తెలుస్తోంది. వీరిద్దరూ కాంగ్రెస్ లో చేరేందుకు సిద్ధమైనట్టు ప్రచారం జరుగుతున్నది. త్వరలో కాంగ్రెస్ లోకి బీజేపీ సీఎం అభ్యర్థి అంటూ సీఎం రేవంత్ రెడ్డి సన్నిహితుడిగా పేరున్న సామ రామ్మోహన్ రెడ్డి ఇటీవల సోషల్ మీడియాలో ఓ పోస్టు పెట్టారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీజేపీ సీఎం అభ్యర్థులుగా ఈటల రాజేందర్, బండి సంజయ్ పేర్లు వినిపించాయి. ఆర్ఎస్ఎస్ నేపథ్యం ఉన్న బండి సంజయ్ ఎట్టి పరిస్థితుల్లోనూ కాంగ్రెస్ లో చేరరని, కనుక రామ్మోహన్ రెడ్డి చెప్పింది ఈటల గురించేనని భావిస్తున్నారు. ఈటలతో పాటు మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి కూడా కాంగ్రెస్ లో చేరుతారని ప్రచారం జరుగుతున్నది. బీజేపీలో తమకు భవిష్యత్తు లేదని ఇద్దరు నేతలు నిర్ణయించుకున్నారని, పార్లమెంటు ఎన్నికలలోపు పార్టీ మారుతారని అంటున్నారు. బీజేపీలో బండి సంజయ్, ఈటల రాజేందర్ మధ్య విభేదాలు మరింత ముదిరాయి. వీరిద్దరి మధ్య చాలా కాలంగా కోల్డ్ వార్ నడుస్తున్నప్పటికీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు అధిష్టానం జోక్యంతో కొంత సద్దుమణిగింది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత మళ్లీ విభేదాలు రచ్చకెక్కాయి. సోషల్ మీడియాలో ఒక వర్గం మీద మరో వర్గం దుమ్మెత్తిపోస్తున్నది. తాము పోటీ చేసిన స్థానాల్లో ఇద్దరు ఓడిపోవడంతో ఒకరి మీద మరొకరు సెటర్లు వేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో గురువారం మరో ఆసక్తికర పరిణామం జరిగింది. నోవాటెల్ హోటల్లో బీజేపీ సీనియర్ నేతలతో సమావేశమైన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా వీరిద్దరి విభేదాలపై సూటిగా ప్రశ్నించినట్టు తెలిసింది. క్రమశిక్షణ పాటించాలని, పార్టీ నిర్ణయాలను గౌరవించాలని ఇద్దరికీ క్లాస్ పీకినట్టు సమాచారం. సోషల్ మీడియాలో బండి, ఈటల వర్గాలు చేస్తున్న రచ్చను ప్రత్యేకంగా ప్రస్తావించి అందరి ముందే తలంటినట్టు తెలిసింది. ఇద్దరూ కలిసి మీడియా సమావేశం నిర్వహించి తమ మధ్య విభేదాలు లేవని చాటాలని అమిత్ షా ఆదేశించినట్టు సమాచారం. ఈ మేరకు ఇద్దరు నేతలు కలిసి మీడియాతో మాట్లాడుతారని బీజేపీ రాష్ట్ర కార్యాలయం సమాచారం ఇచ్చింది. కానీ సమయానికి ఈటల రాజేందర్ ఒక్కరే రాగా బండి సంజయ్ డుమ్మా కొట్టారు. దీంతో అమిత్ షా చెప్పినా బండి వినలేదంటూ ఈటల వర్గం మండిపడుతున్నది. అసెంబ్లీ ఎన్నికల్లో ఈటల పోటీ చేసిన 2 చోట్ల ఓడిపోవడంతో బీజేపీలో అంతర్గతంగానూ సోషల్ మీడియాలోనూ విమర్శలు ఎదుర్కొంటున్నారు. దీనికి తోడు రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో ఆయన కరీంనగర్ టికెట్ ఆశిస్తున్నట్టు సమాచారం. అయితే సిట్టింగ్ ఎంపీగా ఉన్న బండి సంజయ్కి టికెట్ ఇవ్వాలని భావిస్తున్న పార్టీ నేతలు మెదక్ లేదా మల్కాజిగిరి స్థానాల్లో ఒకదానిని ఎంచుకోవాలని సూచించినట్టు తెలుస్తున్నది. ఆ రెండింటిలో ఎక్కడ పోటీ చేసినా ప్రజలు తనను నాన్ లోకల్ గానే చూస్తారని ఈటల వర్గం భావిస్తున్నది. అందుకే కరీంనగర్ తప్ప వేరే సీటు వద్దని వాదిస్తున్నట్టు తెలిసింది. అటు కాంగ్రెస్ పార్టీకి కరీంనగర్ లో సరైన అభ్యర్థి లేకపోవడంతో ఈటల వెళ్తే ఖచ్చితంగా టికెట్ లభిస్తుందని భావిస్తున్నారు. కొండా విశ్వేశ్వర్ రెడ్డి కూడా పార్లమెంటు ఎన్నికల్లోనూ బీజేపీ ప్రభావం ఉండదని భావిస్తున్నట్టు తెలిసింది. ఆ పార్టీలో కొనసాగితే రాజకీయ భవిష్యత్తు కష్టమేననే భావనకు ఆయన వచ్చినట్టు సమాచారం. చేవెళ్లలో కాంగ్రెస్ కు సరైన అభ్యర్థి లేకపోవడంతో తనకు ఎంపీగా అవకాశం ఉంటుందని కొండా భావిస్తున్నట్టు తెలుస్తోంది.